శ్రీకాంత్ శర్మ గారు, భగవద్గీత జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఈ శుభతరుణంలో ప్రజలు, ముఖ్యంగా మన హిందువులు, ప్రపంచమంతా మెచ్చిన ఈ భగవద్గీత నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం ఇక నుంచి మన జీవన ప్రమాణంలో, జీవన విధానంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకునేలాగా చర్యలు తీసుకోవాలి? భగవద్గీత నుంచి ఏం నేర్చుకోవాలి? నేర్చుకోవాల్సింది ఏంటి? గీతాచార్యుడే చెప్తున్నాడు, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అంటాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. శ్రేష్ఠులైనటువంటి వారు, పెద్దలు, ఇప్పటికే సనాతన ధర్మ మార్గాన్ని నిర్దిష్టం చేసినటువంటి వారు, ధర్మబోధనలు చేసేటువంటి వారు, సుపరిపాలన చేసినటువంటి వారు, మార్గ నిర్దేశకులు, ఇలాంటి వారు ఇలాంటి కర్మలను ఆచరించారో అలాంటి కర్మలను నువ్వు ఆచరించు, వాళ్ళని అనుసరించు. నువ్వు కొత్తగా చేయాల్సింది ఏదీ లేదు. నువ్వు కొత్తగా ఇన్వెన్షన్, యు నో నీడ్ టు క్రియేట్ ఎనీ ఇన్వెన్షన్, జస్ట్ ఫాలో దెమ్. వాళ్ళు వేసినటువంటి ఆ రూట్స్, ఆ బాటలను నువ్వు ఫాలో అయితే కనుక నువ్వు మలుచుకోగలుగుతావు అని మనకు స్పష్టంగా గీతాచార్యులు వారు చెప్తున్నారు. గీత యొక్క గొప్పతనం గురించి ఒక చిన్న కథ చెప్తాను వంశీ గారు, మీకు టైం ఉంటే. వంశీ గారు చెప్పండి. గురుగారు చెప్పండి. మనకు టైం ఉంటే ఒక చిన్న కథ, గీత యొక్క ప్రాధాన్యత, భగవద్గీత ఎందు గురించి భగవద్గీతను మనము నిత్యము చదువుకోవాలి. కేవలము బాలగోవిందదాస్ గారు చెప్పారు, షుడ్ నాట్ రిసైడ్, జస్ట్ అనలైజ్ అండ్ దాన్ని బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పారు. అట్లా భగవద్గీత అనేటువంటిది ఏదో ఇంట్లో పెట్టుకొని కేవలం చదువుకోవడం కాదు, దాని మీద మనము కాస్త మన బుద్ధిని ఉపయోగించి అందులో ఏం చెప్పారనేటువంటిది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఒక సందర్భంలో ఒక పెద్ద ఆయన ట్రైన్లో వెళ్తుంటాడు వంశీ గారు. వెళ్తుంటే ఆ పెద్ద ఆయన యొక్క పర్సు ట్రైన్లో పడిపోతుంది. అది ఎవరికో ఒక ఆయన దొరుకుతుంది. ఆ పర్సు తీసుకొని దొరికినటువంటి వ్యక్తి, ఈ పర్సు ఎవరిదండి అని అడుగుతాడు ట్రైన్లో. పెద్ద ఆయన నాది అని అంటాడు. ఏమండి మీది అనగానే మీకు ఎట్లా ఇచ్చేస్తాను, ఇందులో ఏమైనా ఆనవాళ్ళు ఉంటే చెప్పండి అంటాడు. ఏమండి అందులో కృష్ణ పరమాత్మ, భగవద్గీత బోధిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఒక ఫోటో ఉంది అని అంటాడు. అంటే అంత మాత్రం చేత మీకు ఎలా ఇస్తామండి, ఫోటో ఉంది అని చెప్తే ఇంకా ఏమైనా ప్రూఫ్ చెప్పండి అని అంటే, అతను చెప్పేటువంటి అంశాలు మనం బాగా అవగతం చేసుకోవాలి. ఏమండి నేను పుట్టిన తర్వాత నేను చాలా అందంగా ఉన్నాను అని అందరూ చెప్తుంటే, మొట్టమొదలు నా చిన్నతనం ఫోటోను నా పర్సులో మొదటి దశలో నా చిన్నప్పటి ఫోటోను పెట్టుకునేటువంటి వాటిని. ఎందుకంటే నేను అప్పుడు చాలా అందంగా ఉన్నాను అనేటువంటి కారణం చేత. కొంతకాలం సాగిన తర్వాత నాకు మా అమ్మా నాన్నలు పంచేటువంటి ప్రేమ అంతా కూడా తెలిసి వచ్చి, ఆ తర్వాత ఆ ఫోటో స్థానంలో మా అమ్మా నాన్నల యొక్క ఫోటో పెట్టుకున్నాను. తర్వాత కొద్ది కాలానికి నాకు వివాహం అయింది, నాకు అందమైనటువంటి భార్య వచ్చింది. మా అమ్మా నాన్నల ఫోటోల స్థానంలో నా అందమైనటువంటి భార్య యొక్క ఫోటో పెట్టుకున్నాను. కొంతకాలానికి నాకు సంతానం కలిగింది, నాకు ముద్దులకేటువంటి చక్కని సంతానం కలిగింది. నా పిల్లవాని యొక్క ఫోటో నా భార్య స్థానంలో పెట్టుకున్నాను. ఇలా కాలం గడిచింది. నా యవ్వనం అంతా కూడా తొలగిపోయింది. నా తల్లిదండ్రులు మరణించారు. నా భార్య గత కొంతకాలమే శరీరం వదిలేసింది. నా ఆలనా పాలన చూసుకోవాల్సినటువంటి నా కొడుకు నన్ను వదిలివేసి విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు తోడంటూ ఎవరున్నారు? కేవలము గీతాచార్యుడు మాత్రమే. అందుకే ఆయన ఫోటో పెట్టుకున్నాను. నిత్యము నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. ఆయన చూస్తూ ఉంటే రోజు నా పక్కనే ఉన్నట్టుగా ఉంటాడు. ఆయనతో నేను మాట్లాడుతూ ఉంటాను. నా యోగక్షేమాలన్నీ కూడా ఆయన కనుక్కున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఇన్ని ఫోటోలు మార్చుకొని గీతాచార్యుని యొక్క ఫోటో పెట్టుకున్నాను అని అంటాడు. తర్వాత ఆ వ్యక్తి ఆయన పర్స్ ఇచ్చేస్తాడు. పర్స్ ఇచ్చేసిన తర్వాత వ్యక్తి ట్రైన్ దిగుతాడు. ఇతనికి ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి మాటలు రింగుమని తిరుగుతూ ఉంటాయి మెదట్లో. ఏంటి గీతాచార్యుడు అంత గొప్పనా అనేటువంటి మాటలు తిరుగుతూ ఉంటాయి.
ఎక్కడైతే ట్రైన్ దిగుతాడో ట్రైన్ దిగిన చోట ఒక బోర్డు ఉంటుంది. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి అనుకుంటే కనుక నేడే భగవద్గీతను చదువు అని ఒక బోర్డు కనబడుతుంది. ఎలాగైనా సరే భగవద్గీతను చదువుదామని ఆ బోర్డు కింద ఉన్నటువంటి నంబర్కు ఫోన్ చేస్తాడు. ఏమంటే నాకు భగవద్గీత పుస్తకం కావాలి అంటే, సార్ ఒక 10 నిమిషాల్లో తీసుకొని వస్తాను, స్టేషన్లో ఉండండి అంటాడు. పర్వాలేదా 10 నిమిషాలైనా అంటే, ఎంతసేపు అయినా సరే నేను ఈరోజు భగవద్గీత తీసుకునే వెళ్తాను అంటాడు. తర్వాత 10 నిమిషాల్లో రావాల్సినటువంటి వ్యక్తి అరగంటకు వస్తాడు. అరగంట సేపు ఓపికగా భగవద్గీత కోసం ఈ వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు. అరగంట తర్వాత వచ్చినటువంటి వ్యక్తి, క్షమించండి సార్ 10 నిమిషాల్లో వస్తానన్నాను, ఆలస్యమైంది, అరగంట అయింది, దయచేసి మన్నించండి అని అంటాడు. భగవద్గీతను చేతితో పెడతాడు. అప్పుడు భగవద్గీతను తీసుకున్నటువంటి వ్యక్తికి అర్థమవుతుంది, భగవద్గీతను ఇచ్చేటువంటి వ్యక్తిలోనే ఇంత సంస్కారం ఉంది, భగవద్గీతను అమ్మేటువంటి వ్యక్తి లోపలనే ఇంత సంస్కారం ఉంది. అలాంటిది భగవద్గీతను నిత్యం పారాయణం చేసి అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అన్వయం చేసుకొని జీవితంలో వాటిని అమలు పరిస్తే కనుక జీవితం ఇంకెంత బాగుంటుంది అనుకొని అడుగులు వేస్తూ ఉంటాడు. ఒక భగవద్గీత ఒక వ్యక్తిని ఈ విధంగా మార్చేస్తుంది. అందు నిమిత్తమే ప్రపంచ దేశాలన్నీ కూడా నేడు భగవద్గీత వైపు మొగ్గు చూపాయి, తల తిప్పి చూశాయి. అది మన భగవద్గీత యొక్క గొప్పతనం. ఏ ధర్మంలో లేనటువంటి పునర్జన్మ గురించి చెప్పేటువంటి విషయాలు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. వాసాంసి జీర్ణాన్ యథా విహాయ నవాని గృహాతి నవాని దేహి. మనిషి చిరిగినటువంటి వస్త్రం వదిలేసి నూతన వస్త్రం ధరించినట్లుగానే ఆత్మ జీర్ణమైనటువంటి శరీరం వదిలి కొత్త శరీరం ధరిస్తుంది. పునర్జన్మ, మళ్ళీ జన్మ అంటూ ఉంటుంది అని చెప్పేటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి వాడు, నిర్ద్వంద్వంగా చెప్పినటువంటి వాడు గీతాచార్యుడు. ఆ విషయాన్ని చెప్పేటువంటిది భగవద్గీత. అలాంటి భగవద్గీతను ఇందు నిమిత్తమే ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు తిరిగి చూస్తున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం కూడా అతిశయోక్తి లేనే లేదు.